లండన్లో కౌషీ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న బార్కింగ్ అబే ఎదురుగా ఫుట్పాత్ మీద రెండు పెద్ద రాతి దూలాలేసినారు. నేను రోజు జున్నుని స్కూల్కి వెళ్తూ వస్తూ ఆ దూలాలను చూస్తున్నాను, కానీ అవి ఏం అర్థం కాలేదు. ఒకరోజు ఎందుకో దాని మధ్యలో ఉన్న స్టీల్ ప్లేటు చూసి కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అవి యాక్చువల్గా 1831లో విలియమ్స్ ఫోర్ అనే కింగ్ ఓపెన్ చేసిన లండన్ బ్రిడ్జ్ 1968లో డిమాలిష్ చేసినప్పుడు దానికి వాడిన రాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిట్ చేశారనమాట. లండన్ బ్రిడ్జ్ అనే పేరు రోమన్ కాలం నుండి సెంట్రల్ లండన్లోని లండన్ నగరము మరియు సౌత్ వార్క్ మధ్య థేమ్స్ నదిపైన కట్టిన అనేక చోట్ల ఉన్న చారిత్రాత్మక క్రాసింగ్లను సూచిస్తుంది. AD 43లోనే రోమన్లు ఈ స్థలాన్ని ఆక్రమించిన టైంలోనే ఈ నదిపైన వంతెనలు కట్టినారు. అప్పుడు మొదట్లో మట్టితో కట్టేవాళ్ళు, తర్వాత ఇటుకలతో కట్టినారు. అవి చెడిపోయిన తర్వాత చెక్కలతో కట్టినారు. తర్వాత చెడిపోయినాక సిమెంట్తో కట్టినారు. ఇలాగ రకరకాలుగా ఎన్నోసార్లు ఎన్నో వంతెనలు ఆ నదిపైన కట్టినారు. ఒకప్పుడు ఈ వంతెన పైన భవనాలు కూడా ఉండేవంట. 2 స్టేర్లు, 3 స్టేర్లు, 4 స్టేర్ల భవనాలు కూడా ఉండేవి. అవన్నీ కాలక్రమాన కాలిపోయి రకరకాల ప్రదేశాల్లో మళ్ళా బ్రిడ్జులు కడుతూ చివరిగా ఇప్పుడున్న లండన్ బ్రిడ్జ్ అనే పేరుతో ఉన్న లండన్ బ్రిడ్జ్ కాంక్రీటు, సిమెంటు, ఉక్కుతో 1973లో దాన్ని ట్రాఫిక్ కోసం ఓపెన్ చేసినారు. ఇది 269 మీటర్ల పొడవు, 32 మీటర్ల వెడల్పుతో ఉంది. ఈ విధంగా అనేక సార్లు లండన్ బ్రిడ్జ్ కూలిపోవడము, కాలిపోవడము, చెడిపోవడము, మళ్ళా తిరిగి కట్టడం వల్ల ఈ దానికి చాలా చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉంది లండన్ బ్రిడ్జ్ అనే పేరుకి. అందుకే ప్రపంచవ్యాప్తంగా లండన్ బ్రిడ్జ్ ఫాలింగ్ డౌన్, లండన్ బ్రిడ్జ్ ఫాలింగ్ డౌన్ అనే పాట కూడా చాలా ప్రాముఖ్యత చెందింది. చాలామంది పైన ఫోటోలో కనబడుతున్నది లండన్ బ్రిడ్జ్ అనుకుంటారు. యాక్చువల్గా దీన్ని టవర్ బ్రిడ్జ్ అంటారు. లండన్ బ్రిడ్జ్ అనేది వేరే. లండన్లో లండన్ బ్రిడ్జ్ కట్టిన ప్రదేశము వాణిజ్యపరంగా చాలా ముఖ్యమైన ప్రదేశము. ఇప్పుడు పురాతన కాలం నుంచి అది చాలా రద్దీగా ఉండే ప్రదేశము. అందుకే అది ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయింది. అంత ప్రాముఖ్యత కలిగిన లండన్ బ్రిడ్జి కాబట్టి దాని యొక్క శిథిలాలు ఇక్కడ తీసుకొచ్చి ఎగ్జిబిట్ చేశారు.